హాయ్ ఫ్రెండ్స్, 11 జూలై 2020లో జరగబోయే 10వ తరగతి హిందీ మోడల్ పేపర్ మరియు బ్లూ ప్రింట్ను ఈరోజు ఏపీఎస్సీఆర్టీ వారు రిలీజ్ చేశారు. గమనిక: హిందీ ప్రశ్నపత్రంలో మార్పులు జరిగాయి, గమనించగలరు. ముఖ్యంగా విజ్ఞాపన్ అనగా అడ్వర్టైజ్మెంట్ మరియు హింట్స్తో కహానీ రాయడం తొలగించారు. 10వ తరగతి ద్వితీయ భాష హిందీ ప్రశ్నపత్రం యొక్క స్వరూపం, స్వభావం. హిందీ ప్రశ్నపత్రము సమయం 3 గంటల 15 నిమిషాలు కేటాయించారు. హిందీ పేపర్ మొత్తం 100 మార్కులకి ఉంటుంది. హిందీ పేపర్లో మొత్తం 6 సెక్షన్లు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు మా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. సెక్షన్ 1 భాషా కీ బాత్ అనగా వ్యాకరణం. దీనిలో 1 నుండి 12 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు అనగా 12 మార్కులు ఉంటాయి. దీనిలో మొదటి ప్రశ్న తత్సం తద్భవకు చెందినది. దీనిలో మల్టిపుల్ చాయిస్ నుండి సమాధానం ఎంచుకొని రాయవలసి ఉంటుంది. రెండవ ప్రశ్న క్రియా విశేషణ్, ఒక పదం రాయవలసి ఉంటుంది. 3 సంఖ్య, హిందీ అక్షరాల్లో రాయవలసి ఉంటుంది. 4 కారక్ చిహ్న్, మల్టిపుల్ చాయిస్ నుండి ఎంచుకొని సమాధానం రాయవలసి ఉంటుంది. 5 సమాస్, ఆదేశానుసారం మల్టిపుల్ చాయిస్ నుండి ఎంచుకొని రాయవలసి ఉంటుంది. 6 సంధి విచ్ఛేద్, ఆదేశానుసారం రాయవలసి ఉంటుంది. 7 అనేక్ శబ్దం కే లియే ఏక్ శబ్ద్, ఒక పదములో సమాధానం రాయవలసి ఉంటుంది. 8 ముహావరా, వాక్యములో ముహావరాని గుర్తించి అర్థం కానీ ఆదేశానుసారం మల్టిపుల్ చాయిస్ నుండి ఎంచుకొని రాయాలి. 9 లింగ్, సూచన ప్రకారం లింగం మార్చి రాయాల్సి ఉంటుంది. 10 వచన్, సూచన ప్రకారం వచనాన్ని మార్చి రాయవలసి ఉంటుంది. 11 కాల్, ఆదేశానుసారం కాలం మార్చి రాయవలసి ఉంటుంది. 12 శుద్ధ రూప్, ఆదేశానుసారం మార్పు చేయవలసి ఉంటుంది. సెక్షన్ 2 అర్ధగ్రాహీత ప్రతిక్రియకు సంబంధించినది. ఈ సెక్షన్లో 13వ ప్రశ్న నుండి 16వ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ కూడా పారాగ్రాఫ్ ప్రశ్నలు. దీనిలో 5 పారాగ్రాఫులు అనగా పఠిత్ అనగా టెక్స్ట్ బుక్లోని పద్య గద్య భాగం నుండి మాత్రమే ఇస్తారు. ఈ సెక్షన్లో అపఠిత్ అనగా టెక్స్ట్ బుక్ బయట నుండి ఏమీ పారాగ్రాఫ్లు రావు. విద్యార్థులు గమనించగలరు. 13వ ప్రశ్న టెక్స్ట్ బుక్లో గద్య భాగంలో ఒక పాఠం నుండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి వ్యాకరణానికి సంబంధించిన ఉపసర్గ్, ప్రత్యయ్, విలోమ్ శబ్ద్, సర్వనామ్, విశేషణ్, క్రియ వీటిలో నుండి ఒక 5 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 5 మార్కులు. దీనికి సమయం 5 నిమిషాలు కేటాయించారు. అన్ని పారాగ్రాఫుల్లో కూడా ఇంటర్నల్గా ఇచ్చే ప్రశ్నలు 1, 2, 3, 4, 5 ఉండవు. అదేవిధంగా ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్స్ అయినటువంటి ఏ, బి, సి, డి, ఈలు కూడా ఉండవు. అయితే హిందీ అక్షరాలైనటువంటి ఆ, ఆ, ఈ, ఈ, ఉ అక్షరాల్లో ప్రశ్నలు ఉంటాయి. విద్యార్థులు 15వ ప్రశ్న పఠిత్ గద్య అనగా టెక్స్ట్ బుక్లోని గద్య భాగంలో ఏదో ఒక పాఠం నుండి ఒక పేరా ఇచ్చి క్రిందన 5 ప్రశ్నలు ఇస్తారు. వాటికి సమాధానం పై పారాగ్రాఫ్లో ఉంటుంది. వాటిని చూసి ఎంచుకొని ఒక్కొక్క వాక్యంలో రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు అనగా మొత్తం 5 ప్రశ్నలకు 5 మార్కులు ఉంటాయి. దీనిలో కూడా ఇంటర్నల్ ప్రశ్నలు హిందీ అక్షరాలైనటువంటి ఆ, ఆ, ఈ, ఉ తోనే ఇస్తారు. దీనికి నిర్ధారిత సమయం 5 నిమిషాలుగా కేటాయించారు.
16వ ప్రశ్న. పఠిత్ గద్య భాగం అనగా టెక్స్ట్ బుక్లోని గద్య భాగంలోని ఒక పాఠం నుండి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి క్రిందన హిందీ అక్షరాల్లో ఆ, ఆ, ఈ, ఈ, ఊ అనే 5 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రశ్నకు మల్టిపుల్ చాయిస్ సమాధానాలు ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఒక సమాధానం ఎంచుకొని వ్రాయవలసి ఉంటుంది. ఇక్కడ కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క మార్కు, మొత్తం 5 మార్కులు. దీనికి కూడా 5 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరిగింది. సెక్షన్ 3 అభివ్యక్తి సృజనాత్మకతకు సంబంధించినది. ఈ సెక్షన్లో 17, 18 ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. చాయిస్ లేదు. 2 ప్రశ్నలు రాయవలసి ఉంటుంది. 17వ ప్రశ్న. పాఠ్యపుస్తకంలోని పద్యభాగం నుండి ఒక కవి యొక్క జీవన్ పరిచయ రాయవలసి ఉంటుంది. దీనికి 4 మార్కులు కేటాయించారు. సమయం కూడా 4 నిమిషాలు కేటాయించడం జరిగింది. 18వ ప్రశ్న. పాఠ్యపుస్తకంలోని గద్య భాగం నుండి ఒక లేఖక్ అనగా ఒక రచయిత యొక్క జీవన పరిచయం రాయమంటారు. ఈ ప్రశ్నకు కూడా 4 మార్కులు కేటాయించారు. సమయం కూడా 4 నిమిషాలు కేటాయించడం జరిగింది. సెక్షన్ 4 అభివ్యక్తి సృజనాత్మకతకు సంబంధించినది. ఈ సెక్షన్లో 19వ ప్రశ్న నుండి 26వ ప్రశ్న వరకు ఉంటాయి. అనగా మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. పద్య భాగం నుండి 2 ప్రశ్నలు, గద్య భాగం నుండి 3 ప్రశ్నలు, ఉపవాచకం నుంచి 3 ప్రశ్నలు, మొత్తం 8 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మార్కులు 24 మార్కులు. 19, 20 పాఠ్యపుస్తకంలోని పద్యభాగం నుండి ప్రశ్నలు ఇవ్వబడతాయి. 3 లేదా 4 వాక్యాల్లో సమాధానం రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు, మొత్తం 6 మార్కులు. ప్రశ్న నంబర్ 21, 22, 23 ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోని గద్య భాగం పాఠముల నుండి అడగబడతాయి. వీటికి సమాధానములు 3 లేదా 4 వాక్యాల్లో రాయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్రశ్నకు 3 మార్కులు, మొత్తం 9 మార్కులు. ప్రశ్న నంబర్ 24, 25, 26 ప్రశ్నలు పాఠ్యపుస్తకంలోని ఉపవాచకం పాఠముల నుండి అడుగుతారు. వీటికి సమాధానాలు 3 లేదా 4 వాక్యాల్లో రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయించారు. అనగా మొత్తం 3 ప్రశ్నలకు 9 మార్కులు. సెక్షన్ 5. ఈ సెక్షన్ కూడా అభివ్యక్తి సృజనాత్మక సంబంధించినది. ఈ సెక్షన్లో పాఠ్యపుస్తకంలోని పద్య, గద్య భాగం నుండి వ్యాసరూప ప్రశ్నలు అనగా సారాంశాలు ఇవ్వబడతాయి. ప్రశ్న నంబర్ 27, 28 ప్రశ్నలను ఈ సెక్షన్ నుండే ఇవ్వబడతాయి. ఒక్కొక్క ప్రశ్నకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 15 వాక్యాల్లో సమాధానం రాయవలసి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు కేటాయించడం జరిగినది. ఈ సెక్షన్లో 2 వ్యాసరూప ప్రశ్నలకు సమాధానం రాయవలసి ఉంటుంది. మొత్తం 20 మార్కులు ఈ సెక్షన్ నుండి కేటాయించడం జరిగింది. సెక్షన్ 6 సృజనాత్మక అభివ్యక్తికి సంబంధించినటువంటిది. ఈ సెక్షన్లో సృజనాత్మక అభివ్యక్తికి సంబంధించిన 2 ప్రశ్నలు అనగా 29, 30 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు, మొత్తం 16 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 29వ ప్రశ్నకు పత్రలేఖనకు సంబంధించినది. దీనిలో 1 ఔపచారిక పత్ర, 2 అనౌపచారిక పత్ర ఇవ్వడం జరుగుతుంది. 1 కంపల్సరిగా రాయవలసి ఉంటుంది. ప్రశ్న పత్రంలోని 30వ ప్రశ్న. ఇది నిబంధాత్మక ప్రశ్న అనగా జనరల్ ఎస్సే రాయవలసి ఉంటుంది. 2 నిబంధాత్మక ప్రశ్నలు అడగటం జరుగుతుంది. 1 ప్రశ్న కంపల్సరిగా రాయవలసి ఉంటుంది.